హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో మనందరికీ ఇష్టమైంది ఆవకాయ. సో మనకు సమ్మర్ స్పెషల్ ఆవకాయ ఊరగాయ అనమాట. సో ప్రతి ఒక్క ఇళ్ళల్లో కూడా ఖచ్చితంగా ఆవకాయ అనేది సమ్మర్లో పెట్టుకుంటూ ఉంటారు కదా. ఈసారి ఏంటంటే మాకు ఫస్ట్ ఆవకాయ లేట్గా వచ్చిందనమాట. సో ఈ ఆవకాయతో వేడి అన్నంలో కలుపుకొని తింటే నిజంగా ఇదే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. కాకపోతే ఏంటంటే చిన్నప్పుడు మీ అందరికీ గుర్తు ఉండే ఉంటుంది. ఆవకాయ పెట్టేసిన తర్వాత అన్ని జాడీల్లోకి ఎత్తేవాళ్ళు. అన్ని జాడీల్లోకి ఎత్తేసేసిన తర్వాత ఆ అడుగు ఉంటుంది కదా, ఏదైతే పాత్ర మనం ఊరగాయ పెడతామో ఆ అడుగులో కొద్దిగా వేడివేడి అన్నం వేసి కలిపి అందరినీ కూర్చోబెట్టి మా నానమ్మ లేకపోతే అమ్మో అట్లా ముద్దలు పెట్టేవాళ్ళు అనమాట. అదేవిధంగా రోటి పచ్చడి చేసినప్పుడు కూడా రోట్లోనే అన్నం వేసేసేవాళ్ళు. అంతా తీసేసుకున్న తర్వాత అంటే మొత్తం ఊడ్చుకొని తినేదానికి ఒక ఆస్కారం. అదేవిధంగా లాస్ట్ అడుగు చాలా టేస్ట్ ఉంటుంది అని చెప్పి అట్లా చేసేవాళ్ళు అనమాట. అది గుర్తొచ్చింది నాకు. ఈరోజు ఫస్ట్ ఆవకాయ మేము టేస్ట్ చేస్తున్నాం. యాక్చువల్గా ఈ క్లిప్ తీసి కూడా చాలా రోజులు అయిపోయింది. ఇది పెడదాం అనుకుని అట్లే వీడియోస్ సరిగా పెట్టకపోవడం వల్ల పెట్టలేదనమాట. మొత్తానికి మా ఇంట్లో మొదటిగా ఆవకాయ ముద్దలు అనమాట. సో ఇక్కడ ఏంటంటే మా ప్రణవ్ మిస్ అయ్యాడు ఆవకాయ అన్నం తినేదానికి. మామూలుగా ఏంటంటే ఈ ఊరగాయ స్టార్టింగ్లో అంటే మనం పెట్టినప్పుడు ఉన్న టేస్ట్ తర్వాత మాగిన తర్వాత అంత టేస్ట్ ఉంటుంది అనమాట. ఇప్పుడైతే దెబ్బ కసిక్ అంట తింటూ ఉంటే బాగుంటుంది. సో అలా ఈరోజైతే మేము మొదటి ఆవకాయ అన్నాన్ని టేస్ట్ చేసాం. మీరందరూ ముందే చేసేసి ఉంటారు అనుకుంటా. ఏం కావాలి? నీకు కూడా కావాలా? నీకు కూడా కావాలా ఆవకాయ? దా. ఓరా, నీకు కూడా కావాలా? ముందు పోయి కూర్చోబో. తర్వాత మిరపకాయ బజ్జీలు. చాలామంది మిరపకాయ బజ్జీలు చేస్తూ ఉంటాం, కానీ సాఫ్ట్గా చాలా సాఫ్ట్గా నోట్లో అలా పెట్టుకుంటే కరిగిపోతూ ఉన్న మిరపకాయ బజ్జీలకి ఒక చిన్న టిప్ అన్నమాట. ఏంటంటే మనం ఫస్ట్ శనగపిండి కలుపుకున్నప్పుడు దానిలో కొద్దిగా ఒక స్పూన్ బీప్ పిండి కూడా వేస్తాం అనుకోండి. అవి కలుపుకున్నప్పుడు బాగా బీట్ చేయాలన్నమాట. ఎంత వీలైతే అంత బాగా బీట్ చేస్తే మనకు ఆ మిర్చి అనేది మిర్చి బజ్జీ అనేది అంత సాఫ్ట్గా చాలా బాగుంటుంది. ఒకసారి ఎక్కువసేపు బీట్ చేసి బజ్జీలు చేసి చూడండి, ఖచ్చితంగా మీకైతే టేస్ట్ అయితే సూపర్గా నచ్చుతుంది. తర్వాత బయట పెద్ద చెట్లు ఉంటాయి కదా, వాటిలో చిన్న హోల్స్ లాగా ఉంటాయి. అక్కడ మట్టి పోసి అక్కడ చెట్లు పెట్టండి చూడండి, మనీ ప్లాంట్. సో చాలా బాగా అనిపించింది అది. ఈదులో చెట్లకు కూడా అంత అందంగా చెట్లు వేసి డెకరేట్ చేయడం అనేది నాకు బాగా అనిపించింది. తర్వాత ఇక్కడ ఏంటంటే మనకు పిల్లలు మంచి బట్టలు ఉంటాయన్నమాట, ప్యాంట్లు లేదా ఫ్రాక్లు అట్లా. అవి ఏదో ఒక సందర్భంలో హోల్లు పడడం, ఏదైనా పట్టుకోవడం అలా ఉంటుంది కదా. వాటిల్ని మనం ఇంక చినిగిపోయిన పడేయకుండా అలాగే పూజీ ప్యాంట్కి ఒక చిన్న హోల్ లాగా పడిందంట. సో దానికి ఎక్కడ మనం ఇప్పుడున్న ఫ్యాషన్స్కి ఎక్కడ ఒక ఫ్లవర్ వేసినా కూడా అది ఫ్యాషన్ అయిపోతుంది అనమాట. అంతకుముందైతే ఈవెన్గా ఉండాలి, అలా ఉండాలి, ఇలా ఉండాలి అనుకునేవాళ్ళం కదా. అలా కాకుండా ఆ హోల్ వల్ల ఆ ప్యాంటు ఇదైపోతుందని నేను ఒక చిన్న ఫ్లవర్ కుడుతున్నాను అనమాట. దానికి చాలా రోజులు అయిపోయింది ఈ స్టిచ్చింగ్ అలవాటు తెప్పోయి. అప్పుడైతే శారీస్ చాలా కుట్టుకున్నాను. అదే పని అనమాట, ఇంకా అన్నం తినడం కుట్టడం ఇదే పని. అలా అలవాటు అయిపోయింది. ఇప్పుడైతే మొత్తం అలవాటు తెప్పోయి రాదంటే ఏదో ఒకటి కుట్టమ్మా అని పూజ కూర్చుంది అనమాట. అలా కుడుతూ ఉన్నాను. కూర్చోవాలా? కూర్చోవాలా? నిన్నే నా బెడ్ నా దగ్గర వేసి పడుకోదా. ఒకసారి రా, లే రావా, లే. కూర్చో, కూర్చో. సిగ్గులేరా నీక?
లుంగి స్మెల్తో మా రౌడీ గడికి లుంగి కట్టుకోవాలన్నమాట. షార్ట్స్ అవి వేసుకుంటే మాత్రం ఇష్టపడదు, ఇంకా చుట్టూ తిరుగుతూనే ఉంటుంది అనమాట. ఇంకా లుంగి కట్టుకుంటే హ్యాపీగా ఉయ్యాల్లో బొజ్జున్నట్టు బొజ్జుంటుంది. మొత్తానికి మాకంటే కూడా ఎక్కువగా మా వారితో బాగా ఫ్రెండ్లీగా ఉంటుంది అనమాట. సో ఈ రౌడీ గాడు వల్ల మాకు బాగా టైం పాస్ అవుతుంది. ఇంకా పూజ గనుంటే ఒకటే ఇరిటేట్ చేస్తూ ఉంటుంది, నా దగ్గర రా నా దగ్గర రా అని ఒకటే ఇరిటేట్ చేస్తూ ఉంటుంది. అది పూజని చూసిందంటే ఎగిరి జంప్ చేసి వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట. ఇలా మా రౌడీ గాడితో ఫుల్ టైం పాస్, స్ట్రెస్ బస్టర్ అని కూడా చెప్పచ్చు. తర్వాత ఒకసారి నేను దీని ముందు ఒక 1 వీడియో ముందు ఒక వీడియో పెట్టానమాట, బిందెలతో భోజనం అని. ఇక్కడ ఇంటీరియర్ అంతా బాగుంటుంది. సరే నేను ఆ రోజు మా పూజ బర్త్డే అప్పుడు వెళ్ళాం. నాకు ఎందుకో చాలా బాగా నచ్చింది అనమాట ఫుడ్డు. ఇక్కడ ఏంటంటే బఫే ఉంది. సరే మన సిరికి లక్ష్మికి చెప్పా, ఇక్కడ చాలా బాగుంది ఫుడ్డు, ఒకరోజు వెళ్దాం అందరము. మేము ముగ్గురం కూడా కలిసి చాలా రోజులైంది కదా అని చెప్పి ప్లాన్ చేసుకున్నాము. కానీ లాస్ట్ మూమెంట్లో ఏదో ఒక అర్జెంట్ పని పడిందని సిరి రాలేదన్నమాట. ఇక నేను లక్ష్మి వచ్చి ఫుడ్ టేస్ట్ చేద్దామని చెప్పి వచ్చాము. నేనైతే టేస్ట్ చేస్తున్నాను, లక్ష్మి టేస్ట్ చేస్తుంది అనమాట ఈరోజు. సో తనకి మొత్తానికి హోటల్ అంతా కూడా చూసిన తర్వాత బాగా అనిపించింది అనమాట తనకి కూడా. ఎందుకంటే ఆ ఇంటీరియరు మొత్తం ఒక న్యాచురల్గా, ఒక బోటు పక్కన కొండలు, తర్వాత రాగి బిందెలు, దాంతో ఆ హోటల్ అంతా కూడా చాలా బాగా అనిపించింది అనమాట. ఒక్కొక్క దగ్గర ఏంటంటే కుండలో మజ్జిగ జిలికే కాన్సెప్ట్ పెట్టారు, అలా న్యాచురల్గా ఉంది. జాడీలు ఇలా చాలా బాగా డెకరేట్ చేశారనమాట. ఇది బఫే సిస్టమ్. ఇక్కడ ఏంటంటే వెజ్ నాన్ వెజ్ 2 ఉంటాయి. వీటిల్లో మాకు ఆ రోజు ఏంటంటే జస్ట్ సపరేట్గా ఒక్కొక్క ఐటెం తీసుకున్నాము, బాగా అనిపించింది. ఈరోజైతే మేము బఫేకి వచ్చాము. ఇది యాక్చువల్గా హరలూరు రోడ్లో బెంగళూరులో ఉందన్నమాట. ఇది ఫిషర్మెన్ వార్ఫ్ అనేసి హోటల్ పేరు. ఇక్కడ కొన్ని ఐటమ్స్ అయితే చాలా బాగున్నాయి ఆ రోజు మనం టేస్ట్ చేసిన దానిలో. కానీ ఈరోజు మాత్రం అస్సలు మాకు ఫుడ్డే నచ్చలేదు. మోస్ట్లీ ఏం ప్రాబ్లమో తెలియదు, ఆ రోజు నచ్చింది ఈరోజు ఎందుకు నచ్చలేదు అంటూ ఉంది లక్ష్మి అయితే. ఈ ఫ్లవర్స్ కూడా చాలా బాగున్నాయి కదా. నాకు బాగా నచ్చిందని నేను వీడియోలో కూడా పెట్టాను అనమాట, వెళ్ళండి అనేసి. కానీ నేను లక్ష్మి వెళ్తే అస్సలు నచ్చలేదు, అమౌంట్ వేస్ట్ అనిపించింది. ఎందుకంటే పర్ హెడ్ 1100 అనమాట. ఇక్కడ అమౌంట్ వేస్ట్ అయిపోయింది అని అనిపించింది అనమాట. అలా ఉంది ఫుడ్ అంతా కూడా. ఈరోజు వాళ్ళు ఏడగొన్నారు అడిగితే ఫుడ్ బాగాలేదు చెప్పు, రివ్యూ చెప్పు. అది కాదు సంకలో పెట్టుకోవాలా. ఇంకా మనమేం అడ్డం లేదురా వాళ్ళకి. అదే అడ్డం ఇది అప్పుడు ఆలేస్తున్నాడు. ఓకే ఓకే. అదేమన్నా అందరూ ఏదో చెప్పినారేమో, ఆడబెట్టినాడు, అది తీసేసినాడు.